గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా యువత అక్కడ చేరుకొని కొన్ని బేసిక్ డిమాండ్స్ తోటి పోరాడుతున్నారు. ఆ బేసిక్ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని. ఎందుకంటే ఆయన ఉన్న టెన్యూర్లో మన దేశంలో పరీక్షా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక రకంగా కుళ్ళిపోయింది. దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంటుంది, మాటి మాటికి పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నీట్ యూజీ కుంభకోణంలో 22కి పైగా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయినప్పుడు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ ఇంత మంది కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్లోకి వెళ్ళి నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు? 2 రోజుల తర్వాత. 2 రోజుల క్రితం ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ వైపుకి మేము వెళ్తాము, మా నిరసన మేము తెలుపుతాము అని చెప్తే వాళ్ళపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఆడవాళ్ళని మేల్ పోలీస్ మెన్ పట్టుకొని లాగి వాళ్ళ బట్టల్ని చింపి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళపై హింస చేశారు, వాళ్ళపై దాడి చేశారు. వందలాది మంది ఇంకా హాస్పిటళ్లలో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ల అమ్మాయి నిన్నటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఢిల్లీ పోలీస్ చేసిన స్టేట్ రిప్రెషన్ వల్ల. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనందరికీ ఒకటే ఒక సందేశం ఇస్తుంది. ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పట్టించుకోము, ఈ దేశ యువత గురించి మేము పట్టించుకోము, మేము కేవలం మా గద్దెల గురించి పట్టించుకుంటాం. ఆ గద్దెల్లో మమ్మల్ని నుంచే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్లు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము విద్యను కూడా ఒక రంగంలాగా అమ్మేయగలుగుతామో, ఒక సరుకులాగా అమ్మేయగలుగుతామో వాళ్ళ సేవలోనే మేము బతుకుతాము. మీరందరూ మీ చావు మీరు చూసుకోండి అని మనకి సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే ఒక సిటిజన్గా, ఒక కాన్షియన్స్ సిటిజన్ అనుకుంటారో, ఒక విద్యార్థి అనుకుంటారో, ఒక యువత అనుకుంటారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలపడం ఎంతో అవసరం. గత 2-3 రోజులుగా హైదరాబాద్లో కూడా ఇదే జరుగుతుంది, వాళ్ళ ఓయూలో కూడా ఇదే జరుగుతుంది. రవితేజ, ఇప్పుడు జంతర్ మంతర్లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు, రైతులను దాడి చేసిండ్రు, పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి, అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితోట ఈ ఉద్యమం ఆగిపోదు. త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే వాళ్ళంతా. వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు, నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి అలా వేయడం అనేది చాలా సిగ్గుచాటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాసిజానికి ఓడగొట్టాలో వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకోవాలి. జై భీమ్.